ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల మీటింగ్ ఆదివారం జరగాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మీటింగ్ అనేది పోస్ట్‌పోన్ అయింది. ఆ అనివార్య కారణాలేంటో అన్నది టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్‌లో పెద్దలకి, హీరోలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్‌లకి విజయవాడ వెళ్లి అక్కడ ప్రభుత్వ పెద్దల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గానీ, ఉప ముఖ్యమంత్రి గారిని గానీ, లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రి గారిని గానీ కలవడానికి టాలీవుడ్ పెద్దల దగ్గర టైం లేదు. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ టాపిక్ అనమాట. ప్రభుత్వమే పిలిచి, "బాబు మీ సమస్యలు చెప్పుకోండి. మేము వాటిని పరిష్కరిస్తాం" అని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసి, ఒక టైం ఫిక్స్ చేసి రమ్మంటే, మాకు ఆ టైం లేదు. మీరు చెప్పిన టైంకి రావడానికి మాకు సమయం లేదు. మేము రకరకాల కారణాలతో బిజీగా ఉన్నామని చెప్పేసి టాలీవుడ్ పెద్దలంతా చెప్పడం అన్నది ఒక రకంగా హాస్యాస్పదం. ఒక రకంగా విచారకరమైన విషయం. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనందరికీ తెలుసు. హీరోలను పట్టించుకోలేదు, ప్రొడ్యూసర్‌లను పట్టించుకోలేదు, డైరెక్టర్‌లను పట్టించుకోలేదు. చిత్రసీమని ఎంత చిన్న చూపు చూడాలో అంత చిన్న చూపు చూసేశారు. ప్రభుత్వం ఎప్పుడు మారుతదా? మా బాధలు ఎప్పుడు తీరతాయా? అని టాలీవుడ్ అంతా ఎదురు చూసింది. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో వచ్చింది. టీడీపీ ప్రభుత్వం ముందు నుంచి కూడా చిత్రసీమకు ఫ్రెండ్లీ ప్రభుత్వమే. టాలీవుడ్‌లో ఏం కావాలన్నా సరే చేయడానికి అక్కడ ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నారు. ఇదివరకే చాలా సందర్భాల్లో చెప్పారు. మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ప్రతి విషయం పిన్ టు పిన్ కూలంకషంగా చర్చించారు దాంట్లో. అందులో ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా రావద్దు. మీ వ్యక్తిగత సమస్యలు వినడానికి మేము సిద్ధంగా లేము. వస్తే కలిసికట్టుగా రండి. చిత్రసీమ అభివృద్ధికి మీకేం కావాలి? మీరేం కావాలి? మీరేం అడుగుతారు? మేమేం చేయాలి? ఇది స్పష్టంగా ఒక ఎజెండాతో మా దగ్గర రండి. కమిటీగా ఏర్పడి రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే టాలీవుడ్ అంతా షేక్ అయిపోయింది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లు మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి, "ఆ నలుగురు మేం గాదు. మా చేతిలో అసలు థియేటర్‌లే లేవు" అన్నట్టు మాట్లాడారు. ఆయనేమో ఎత్తుకున్నది ఒక టాపిక్కు. ఇక్కడేమో అల్లు అరవింద్ గారు గాని, దిల్ రాజు గారు గాని మాట్లాడింది మరో టాపిక్కు. రండి మీ సమస్యలు మేము వింటాం అని ఒక డేట్ ఫిక్స్ చేస్తే, ఆ డేట్‌కి వెళ్ళడానికి కూడా మన హీరోల దగ్గర, మన ప్రొడ్యూసర్‌ల దగ్గర, మన చిత్రసీమ దగ్గర టైం లేకపోవడం అన్నది గద్దర్ అవార్డులు శనివారం ప్రదానోత్సవం చేస్తే, టాలీవుడ్ అంతా బంద్ దాదాపుగా. ఒక్క షూటింగ్ కూడా జరగలేదు. షూటింగ్ జరిగినా ఆ టైంకి మొత్తం అందరూ రెడీ అయిపోయి వెళ్ళి 6 గంటలు, 5 గంటలు ఆ ప్రోగ్రామ్ జరిగితే, ఆ ప్రోగ్రామ్ అంతా ఇంతవరకు అక్కడ ఉండి అవార్డులు తీసుకొనొచ్చారు. కొంతమంది అవార్డ్ ఫంక్షన్‌కి రాకపోవడం, అవార్డులు తీసుకోకపోవడంతో 'దిల్ రాజు' గారు చాలా ఫైర్ అయిపోయి మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి, "అసలు అవార్డు ఫంక్షన్ చేసేదే మీకోసం కదా! మీరు రాకపోతే ఎలా?" అని చెప్పి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అంతవరకు బానే ఉంది. అవార్డ్ ఇచ్చినప్పుడు ఎళ్లి తీసుకోవడం అన్నది మన బాధ్యత. అది హీరోలు గాని, హీరోయిన్‌లు గాని, డైరెక్టర్లు గాని పాటించవలసిన కనీస సూత్రం. అలాంటిది అవార్డుకే వెళ్ళకపోతేనే 'దిల్ రాజు' గారు అంత ఫైర్ అయ్యారు. చిత్రసీమ మొత్తానికి మీకేం కావాలో చెప్పండి. మీ సమస్యలు మేము వింటాం. మేము పరిష్కరిస్తాం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒక నోటొస్తే, మీరంతా వెళ్ళడానికి టైం లేదు. ఇంకాస్త టైం కావాలి అనడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అది. చిత్రసీమలో ఐక్యత లేదు, యూనిటీ లేదు అని అల్లు అరవింద్ గారు చెప్పారు. దిల్ రాజు గారు చెప్పారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారన్నది 100కి 100 నిజం. అదే ఐక్యత ఉంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ ఇచ్చి ఎన్ని రోజులయింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒకరోజు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఎన్ని రోజులయింది. ఈ టైంకి సరిపోలేదా? అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి. చిరంజీవి గారు లేరు, నాగార్జున గారు లేరు, వెంకటేష్ గారు లేరు. వీళ్ళంతా బిజీగా ఉన్నారు. పెద్ద హీరోలు లేకపోతే మేమెళ్లి ఏం మాట్లాడతాం అని చెప్పడానికి ఒక సాకుంది. ఆదివారం షూటింగ్‌లన్నీ బందే కదా! దేశంలో ఏ మూల ఉన్నా సరే విజయవాడ ఎళ్ళడానికి ఎంతసేపు? స్వయంగా ముఖ్యమంత్రి ఒక టైమ్ ఇచ్చి రమ్మంటే, వెళ్ళడానికి మీకంత నొప్పుంటే, ఇక ప్రభుత్వం నుంచి మీరేం అడుగుతారు? మీరేం డిమాండ్ చేస్తారు? మీరేమి వాళ్ళ నుంచి రాబట్టుకుంటారు? చిత్రసీమలో ఐక్యత లేదు. ఇది మరోసారి నిరూపితమైంది. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు. అందరూ కూర్చొని మాట్లాడుకొని, మీకేం కావాలో మీలో మీరు ఒక నిర్ణయానికొచ్చి, ఆ తర్వాత ప్రభుత్వం దగ్గరికెళ్లి అడగండి. వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అమ్మ పిలిచి పెట్టడానికి రెడీగా ఉంటే, మీకెళ్ళడానికి మీకేంటో నొప్పి అసలు చిత్రసీమకే అర్థం కావట్లేదు. మీకిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ తీర్చడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య సయోధ్య అనేది జరగడం లేదు. చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, అసలు చిత్రసీమ హైదరాబాద్ నుంచి
వైజాగ్ గాని, ఆంధ్రప్రదేశ్ గాని వెళ్ళడానికి ఇక్కడ చాలామంది సినీ ప్రముఖులకి ఇష్టం లేదు. అందుకే వాళ్ళు వెనకడుగేస్తున్నారు. అందుకే వీళ్ళు ల్యాగ్ చేస్తున్నారు. జరగాల్సిన విషయాన్ని జరగకుండా దాన్ని కాలయాపన చేస్తున్నారని చెప్పి ఒక విమర్శ గట్టిగా వినిపిస్తుంది. ఆ విమర్శ తప్పు అని నిరూపించడానికైనా మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఎంత వీలైతే అంత తొందరగా మరో మీటింగ్ సెట్ చేసుకొని తప్పకుండా ఈసారి వెళ్లి మీ బాధల్ని, మీ గోడుని విన్నవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎంత ఆలస్యమైతే ఆ చిత్రసీమకి అంత నష్టం జరిగే అవకాశాలు, ప్రమాదం కనిపిస్తుంది. ఆలస్యం అమృతం విషయం అంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని వీలైనంత తొందరగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మీ గొడవలు, మీ సమస్యలు సెటిల్ చేసుకుంటే చిత్రసీమకి చాలా మంచిది. ఇక ఆ బాధ్యతంతా చిత్రసీమ పెద్దలే తీసుకోవాలి. ఈ ఈ విషయంలో ఎంత ఆలస్యమైతే చిత్రసీమకు అంత నష్టం, అంత ప్రమాదం.